హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ వాసు 360. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శ్రీ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఈ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ సికింద్రాబాద్కి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న షామీర్పేట అనే విలేజ్లో ఉంది. మనం ఉండే ప్లేస్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి వ్యూ చూడండి. ఇప్పుడు మనం రోడ్కి అటువైపుకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ రోడ్కి పక్కనే ఉంటుంది. కొత్తగా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి ఈజీగా ఫైండ్ చేయవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న చెరువులో మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అది కూడా చూద్దాం దర్శనం అయిపోయిన తర్వాత. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆర్చ్ ఉండేది ఐరన్ బోర్డుది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదే శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయం. ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొన్ని సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. కటింగ్ గురించి అండ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ ప్రొహిబిటెడ్ అని. ఈ కిందనే ఫ్యామిలీస్ అండ్ బ్యాచిలర్స్ దావత్లు చేసుకుంటారు. మనం కూడా వెళ్దాం కిందకి, చూపిస్తాను మీకంతా. ఈ తాతయ్య గారు టెంపుల్కి వచ్చి ఆయన సూపర్ బైక్ని అయితే వాష్ చేసుకుంటున్నాడు, పూజకి అనుకుంటా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, వాహన పూజకు సంబంధించిన పూలదండలు అన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు. అండ్ పక్కనే మనకి కాళ్ళు కడుక్కోవడానికి కూడా వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. ఆలయం లోపలికి అయితే వెళ్దాం. అర్చనలకు, స్పెషల్ పూజలకు ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు. ఫ్రెండ్స్, కెమెరా ఏమీ అలౌడ్ కాదు, బట్ మనం అడిగాము, ఇలా వీడియో తీసుకుంటున్నాం, త్వరగానే కనెక్ట్ చేస్తామని పర్మిషన్ అయితే తీసుకున్నాం. చూడండి అమ్మవారిని ఎంత వైభవంగా ఉన్నారో. మొత్తానికి దర్శనం కూడా అయిపోయింది, వీడియో కూడా బాగా వచ్చింది. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ప్రసాదాల కౌంటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంతకీ ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసింది గర్భగుడిలో కాదు, చూపిస్తాను రండి. ఎక్కడో డోర్కి లాక్ వేసింది. చూడండి, ఈ కింద వాటర్లో అమ్మవారు స్వయంభూగా వెలిసారు. వాటర్ ఎక్కువ అవడంతో గేట్కి లాక్ వేశారు.
అండ్ ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే నిత్యం అభిషేకం, నిత్యం బోనాలు, నిత్యం వాహన పూజ, నిత్య బలి, నిత్య అర్చనలు ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మొక్కుబడి అంటే కోరిక తీరిన వాళ్ళు తమ మొక్కుబడులు ఈ విధంగా తీర్చుకుంటారు. అండ్ ఈ మేకపోతుని చూడండి ఎంత ఉత్సాహంగా నడుస్తుందో. మనం ఎక్కడ చూసినా బలిచ్చే పోతుని మనం లాక్కుని వెళ్ళాలి, కానీ ఈ పోతుని చూడండి అతన్ని లాక్కుని వెళ్తుంది. మీరు కోరుకున్న కోరిక మంచిది, బలమైనది అయితే అన్నీ ఇలా సహకరిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వాహన పూజలు, బైక్స్ నుంచి కార్స్ అండ్ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడ వాహన పూజలు చేస్తారు. ఇప్పుడు మనం కిందకు వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ షెడ్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు ఫ్యామిలీతో వస్తే దావత్తులు అయిపోయే వరకు కూడా వీళ్ళే షటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు ఏమీ లేకుండా వచ్చినా సరే మీరు ఎంతమంది వచ్చారో లెక్క పెట్టుకుని అందరికీ వండి పెట్టి మీకు ఇచ్చేలా కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మైసమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ చెరువుకి ఆనకట్టలో స్వయంభూ వెలిసిన దేవత ఈమె, అందుకే ఈవిడకి కట్ట మైసమ్మ తల్లి అని పేరు వచ్చింది. ఇక్కడ చేపలు పడుతున్నారు, మీరు కూడా చూడవచ్చు. ఈ చేపకి భూమి మీద నూకలు లేనట్టు ఉన్నాయి, తప్పించుకున్న మళ్ళీ వలలోని పడింది. ఈ చెరువులో వాటర్ ఓవర్ ఫ్లోటింగ్ అయితే ఇలా బయటకు వచ్చి మనం స్టార్టింగ్ లో చూసాం కదా ఒక నదిలా ఉంది, ఆ నదిలోకి అయితే డైవర్ట్ అవుతున్నాయి. వీళ్ళందరూ ఇక్కడ వంటలు వండుకుని దావత్లు చేసుకునేవాళ్ళు. ఈ చెరువు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎవరు చేపలు పట్టడానికి వచ్చినా సరే ఒట్టి చేతులతో ఎప్పుడు ఎవరు వెళ్ళలేదట. ఈ చెరువులోని చేపలు 25 కేజీల వరకు పెరుగుతుంటాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు.
చివరిగా ఒకసారి ఈ షాప్స్ అయితే చూడండి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు చెరువులోని వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదే ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. ఫ్రెండ్స్, ఈ చెరువు అయితే చాలా పెద్దది. మీరు చూడొచ్చు, ఈ ప్లేస్కి అయితే చాలా మంది వస్తున్నారు. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఫ్రెండ్స్, ఈవినింగ్ టైం అయితే ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం టైం అనేది స్పెండ్ చేసి వెళ్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా, శ్రీ కట్టమైసమ్మ తల్లి ఆలయం అయితే చూడడానికి ఇలా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మనం ఇక్కడికి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరి హిల్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నేను ఇలాగే మరికొన్ని వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ వాసు 360.